చెప్పినట్టుగా రామ భక్తులతో, అలాగే మాణిక్యాలరావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బిల్లు అది పే చేస్తున్నారు. ఆ భక్తులతో ఒక సమితిలాగా ఫామ్ చేసి, అంటే ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఉండాలి కనుక, రాజకీయాలకు అతీతంగా ఉండాలి కనుక నేను గౌరవ అధ్యక్షుడిగా చెక్ పవర్ అంతా కూడా ఆ సభ్యుల్లోనే, అక్కడ స్థానికంగా ఆకివీడులో ఉండేవారికే ఉండే విధంగా, డే టు డే మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చేసుకునే విధంగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఒక గౌరవ పదవిలో నేను ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు ఒక చక్కటి రామాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో శివరాగిరెడ్డి గారని ఒక ప్రముఖ స్థపతి, ఆయన ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఆయన నేతృత్వంలో కట్టారు. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎన్నో దేవాలయాలకి, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు ఎన్నో సూచనలు చేశారు. అలాగే కంబైన్డ్ స్టేట్లో శిల్పారామం కృష్ణరావు గారి తర్వాత ఈయన కూడా అక్కడ సీఈఓగా పనిచేశారు. వారికి డిజైన్, ఎందుకంటే మనకు ఉన్నది 4 సెంట్లే, బాగా పెద్దగా చేయటానికి లేదు, తక్కువ స్థలంలో అయినా సరే అందంగా కొన్ని శతాబ్దాల పాటు ఉండాలి, చెక్కు చెదరని విధంగా ఉండాలి అంటే నల్లరాతి అంటే కృష్ణశిలతో మనం అద్భుతంగా ఒక డిజైన్ చేసి చేద్దామని చెప్పి వారు ఒక డిజైన్ ఇవ్వటం జరిగింది. ఇగో ఆ ప్రింట్అవుట్ కూడా తెమ్మని ఒకటి దేవాలయం నమూనా. సో ఆ నమూనాలో మనం ఆ దేవాలయాన్ని నిర్మించాలని ముందుగా టీటీడీ వారి సహకారం అని చెప్పి అనుకున్నా. కానీ చాలామంది ప్రజలు ఫోన్ చేసి టీటీడీ కాదండి, మేమే ముందుకు వస్తాం, ప్రజల సహకారంతోనే అది నిర్మిద్దాం, ఇటువంటి సంస్థలు కూడా అక్కర్లేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత నాకు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా టీటీడీ సభ్యులైన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నా మీరు ఒక లెటర్ పెట్టండి శాంక్షన్ చేద్దామని చెప్పి అన్నారు. లేదు, ఆలోచన ముందే వచ్చింది భానుప్రకాష్ రెడ్డి గారు, కానీ ప్రజల కోరికపై చిన్న చిన్న కంట్రిబ్యూషన్లు ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కడే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఆ రకంగా కాదు, 10,000 రూపాయలు సీలింగ్, 100 రూపాయలు మినిమమ్ పెట్టుకొని సాధ్యమైనంత వరకు 100 రూపాయలే ప్రిఫరెన్స్, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారిచ్చిన ఎస్టిమేషను అంతా చూసిన తర్వాత 75 lakhs దేవాలయానికి అవుతుంది. ఆ సైట్ డెవలప్మెంట్ చేసి ఆ కాంపౌండ్ దానికి ఏ వేసుకున్నా అప్పర్ లిమిట్ 80 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 75 లక్షలలో ఒక అద్భుతమైన కనీసం 800 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరని విధంగా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగా చేద్దామని చెప్పి ఆయన ఆ డిజైన్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు ఒక అకౌంట్ ఆ డీటెయిల్స్ చెప్తా. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరించిన ఎన్నో కోట్లు మనకి ఇచ్చారు. ఆ బ్యాంకులోనే ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఆ క్యూఆర్ కోడ్ కూడా వస్తే ఫోన్పేలు కూడా చేయొచ్చు. ఇది డీటెయిల్స్. ఇది కూడా కాపీ ఒకటి సపరేట్గా ఇస్తాం మీకు. ఇంకానా సైడ్లో కూర్చుని మీరు ఎలా చెప్తారు? ఎదురు ఉన్న వాళ్ళు చెప్పాలి.
ఓకే, ఇక షీట్లు కూడా ఇస్తాను. సో ఇది నేను గ్రూప్స్లో కూడా పెడతాను. ఆ అకౌంట్ ఏంటంటే 10,000 కన్నా ఎవరైనా ఎక్కువ పంపినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు, 100 రూపాయల కన్నా తక్కువైనా కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఈ మధ్యలో సాధ్యమైనంత వరకు 100 రూపీస్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అది కాదు, ఇది ఈ రకంగా ఇదంతా పూర్తిగా రాతి కట్టడంతో ఇదైతే 2 అంతస్తులు ఉంటుంది. ఆయన నిన్న వారిని కలిస్తే ఆయన చాలా ఏది ఏమిటి, ఈ డబుల్ హైట్, ఈ గోపురం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దేవాలయ వాస్తు ఒంగోలు దగ్గర ఆ కృష్ణశిల బ్లాక్ గ్రానైట్ మైన్స్ ఉన్నాయి. అక్కడ రీసెంట్గా వారు 250 కోట్ల రూపాయలతో తెలంగాణ భువనగిరి దగ్గర మానేపల్లి బ్రదర్స్ అని, వారు ఇక్కడ మన మానేపల్లి కాదు, అక్కడ కూడా ఉన్నారు. వారు స్వయంగా చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో ఒకే డోనరు, ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవాలా, ఒకే డోనర్, సింగిల్ డోనర్ 250 కోట్ల రూపాయలతో ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం, అది కూడా ఈయన మన నాకు ఐడియా లేదండి, ఇది నాకు ఆ శిల్పి గారిని అడిగాను. ఆ 250 కోట్ల రూపాయల ఆలయం నిర్మించింది, దాని స్థపతి శివనాగిరెడ్డి గారు. సో ఆయన, నేను నాకున్న పరిచయం మీద ఇది చిన్న ఆలయం అయినప్పటికీ కూడా మీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి అని చెప్పి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయటం, ఆయన అంగీకరించి స్థలం చిన్నదైనా కూడా చూసిన వెంటనే మనసులో నిక్షిప్తమై ఉండేలాగా, చాలా అద్భుతంగా వచ్చేలాగా, దేవాలయ వాస్తు అంతా ప్రతిబింబించేలాగా ఆ చిన్న స్థలంలో ఆ మనిషిని పంపించారు. ఆయన జూనియర్ని సుధాకర్ సింగ్ అని, ఆయన కూడా ప్రముఖ శిల్పి, ఆయన అసిస్టెంట్. అతను కూడా మన మొగల్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తను సైట్ విజిట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుని దీన్ని డిజైన్ చేయటం జరిగింది. సో అంతా మా ఐడియా ఏంటంటే ప్రతిరోజు అక్కడ ప్రోగ్రెస్, అంటే ఒక 3 నెలల కాలంలో మన డిజైన్ ప్రకారం స్టోన్స్ అన్నీ అక్కడ ఫ్యాక్టరీలో, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టోన్ డిజైన్ వేరుంటుంది, ఇక్కడ ఉండేది డిజైన్ వేరుంటుంది, ఇక్కడ షేప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్, దేనికది మైన్యూట్ డ్రాయింగ్స్ అన్నీ ప్రతి ఐటెంకి ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలో అవన్నీ తయారు చేసి ఒక 3 నెలల్లో సైట్కి వచ్చిన తర్వాత, ఈలోపు మనం బేస్ అంతా రెడీ చేసుకుంటాం. సైట్లో మొత్తం అంతా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వారు ఇండికేట్ చేసింది ఒక 7 నుంచి 8 నెలల కాలంలో కంఫర్టబుల్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా భక్తులు ఏదైతే 100 రూపాయలు ఇస్తారో అది ఆ సీలింగ్, ఆ 80 లక్షల సీలింగ్ వచ్చిన వెంటనే అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అది 2 రోజులు పడుతుందా, 4 రోజులు పడుతుందా అనేది, ఏ నిమిషంలో 80 లక్షల రూపాయలు అక్కడ ఉంటుందో ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇది కేవలం ఆకివీడులో అక్కడ ఆ రామాలయం కట్టడం కోసం ఉద్దేశించింది. భక్తుల్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా స్పెసిఫిక్గా నేను చెప్తున్నా. ఎందుకంటే
పొలిటికల్ పార్టీస్ దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. రిలీజియస్ యాక్టివిటీస్కి పొలిటికల్ పార్టీస్కి కాన్స్టిట్యూషనల్గా